ఆంధ్ర ఊటీగా ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలువబడే అరకులోయ ఏటా 10 నుండి 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ పర్యాటక ప్రాంతం స్థానిక హోటళ్లు, రిసార్టులకు సైతం ప్రధాన జీవనాధారంగా మారింది. గత 5 ఏళ్లలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో దానికి అనుగుణంగానే హోటళ్లు, విడిది కేంద్రాలు వెలిశాయి. వసతి సమస్యలు కొంతవరకు తీరినప్పటికీ అంతర్గతంగా సరికొత్త సవాళ్లు, సరికొత్త ఆర్థిక సంక్షోభాలు ఇటు పర్యాటకులను, అటు వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నా పేరు శ్రీనివాస్ అండి. హిల్ షైన్ రెస్టారెంట్ అరకు వ్యాలీ. సో మాకైతే ప్రెసెంట్ అయితే టూరిస్టులు లేక చాలా ప్రాబ్లంగా ఉంది. గత ఫిబ్రవరి నెల నుండి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. టూరిస్టులు అసలు ఎక్కడ రాలేదు. యాక్చువల్గా ఈ హోటల్ రంగం అంతా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నడుస్తుంది. అదే కాదు, రిసార్ట్స్, రెస్టారెంట్ అవన్నీ కూడా ప్రెసెంట్ అట్లాగే ఉన్నాయి. టూరిస్టులు వస్తేనే రిసార్ట్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వ్యాపారం జరుగుతుంది. అరకు ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ రోజుల్లోనే ఒక రోజు బసకు 1500 నుండి 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండగా నవంబర్ నుండి జనవరి వరకు ఉండే పీక్ సీజన్ లో ఈ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సీజన్ లో రోజుకు 2000 నుండి 4000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంతో అరకు పర్యటన కాస్త ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అరకు చుట్టుపక్కల ఉన్న కాఫీ తోటలు, బొర్రా గుహలు, జలపాతాలను పూర్తిగా సందర్శించాలంటే కనీసం 2 నుండి 3 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఒక కుటుంబం కేవలం వసతి కోసమే 8000 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు రవాణా, ఆహార ఖర్చులు అదనం. ఫలితంగా మధ్య తరగతి పర్యాటకులకు అరకు ట్రిప్ ఒక భారంగా మారుతుంది. ఇక్కడ ఏంటంటే హోటల్స్ రేట్లు ఎక్కువ అనుకుంటారు. మాకు ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లకి కిరాణా డబుల్ అయింది. కానీ మేము 10 సంవత్సరాల క్రితం అమ్మిన రేట్లే ఇప్పుడు కూడాను అదే ప్రైస్ మేము రన్నింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క హోటల్లో 10 మంది నుంచి 20 మంది వరకు మేము పోషిస్తున్నాం. ప్రెసెంట్ అయితే మా పరిస్థితి హీనదీనంగా ఉంది. ఎప్పుడు కూడా ఒకటే రేట్ ఉంటుంది టోటల్ గా హోటల్స్ లో. రెస్టారెంట్ లో మా మెనూ ఎప్పుడు మార్చాం. ఇదంతా ఊహ అంతే. అయితే నాణేనికి మరోవైపు ఉన్న హోటల్, రిసార్ట్ నిర్వాహకుల కష్టాలు వింటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అరకుకు పర్యాటకుల తాకిడి ఉండేది కేవలం నవంబర్ నుండి జనవరి వరకు మాత్రమే. అంటే ఏడాదిలో కేవలం 3 నెలలు. ఆ 3 నెలల వ్యాపారంతోనే మిగిలిన 9 నెలల పాటు సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు, విద్యుత్ బిల్లులు భరించాల్సి వస్తుందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీజన్ ముగిస్తే హోటళ్లు వెలవెలబోతాయి. వ్యాపారం లేకపోయినా ఉద్యోగులను తీసేయలేం, జీతాలు ఇవ్వక తప్పదు. సీజన్ లో వచ్చే అరకొర లాభాలతో మిగతా 9 నెలలు లబోదిబోమంటూ వ్యాపారాలను నెట్టుకు రావాల్సి వస్తుంది. నా పేరు సాంబయ్య, అరకు వ్యాలీ ఎంటీఆర్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ ఓనర్ని. మాకు గత 3 నెలల నుంచి బిజినెస్ అంతా కూడా కుంటిపడిపోయింది. ఎందుకంటే టూరిస్టులు అనే వాళ్ళు కూడా రావడం బాగా తగ్గించారు. దాంతో మా వ్యాపారాలన్నీ కూడా మూతపడిపోయి స్టేజ్కి వచ్చేసాయి. మేము ఒక 15 మందిని మాతో పాటు పెంచి పోషించాలనేది బిజినెస్ మీద ఆధారపడే కాన్సెప్ట్ కాబట్టి బిజినెస్ లేకపోవడం వల్ల నేను, నాతో పాటు నా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే కొద్దిగా ఆలోచించి నిత్యావసర సరుకులు అంటే ఇంట్లో వాడేటటువంటి నూనె కాదు, అదే మన రెస్టారెంట్లో కూడా వాడతాం కాబట్టి 10 మందికి సప్లై చేయవలసిన సబ్జెక్ట్ కాబట్టి వీటి మీద కాన్సెప్ట్ ప్రత్యేకించి పెట్టి ధరలు తగ్గించినట్టయితే మేము బిజినెస్ చేసుకొని తక్కువ మంది టూరిస్టులు వచ్చినా సరే ఉన్న కాడకి బిజినెస్ చేసుకుంటూ మాతో పాటు ఒక 15 మంది స్టాఫ్ని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడి పర్యాటక రంగాన్ని వేధిస్తున్న అతిపెద్ద అంతర్గత సమస్య భూచట్టాలు మరియు స్థానిక ఒప్పందాలు. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల నేరుగా వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. దీంతో మైదాన ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులు స్థానిక గిరిజనులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇక్కడి అసలు సమస్య మొదలవుతుంది. వ్యాపారంలో లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం భూ యజమానులకు లక్షల్లో లీజు
మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. స్థానిక లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు మధ్యవర్తులు, అక్రమార్కులు గిరిజనేతర వ్యాపారుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి చివరకు వ్యాపారాలు చేయలేక పెట్టిన పెట్టుబడి వెనక్కి రాక చేతులెత్తేస్తున్న వ్యాపారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద పక్కా బిల్డింగ్లు కడతారు, వాళ్ళకి పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. ఈ సీజన్లో వాళ్ళు కొంతమంది లీజుకి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బిల్డింగ్లు 8 లక్షల్లో, అంటే ఒక బిల్డింగ్ తీసుకోవాలంటే 10 లక్షలు 15 లక్షలు కూడా పెద్ద రిసార్ట్స్ లీజుకి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సడన్ గా ఆ పేమెంట్ రికవర్ చేసి వాండర్ కట్టాల్సిన పరిస్థితి లీజుకి తీసుకునే ఉంటుంది. కానీ అదే టైంలో పుట్టగొడుగుల్లాగా మన టెంట్స్ వచ్చేస్తాయి. అంటే 200కి 300కి లేదా 500 కూడా ఇచ్చేస్తారు అంతే. దానివల్ల రిసార్ట్స్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే అనుభవిస్తున్నారు సార్. 100% ఇది ఇక్కడ ఫుడ్ సెక్షన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ రిసార్ట్స్ వాళ్ళు కావచ్చు. దీని అంతటికీ ఏదో గవర్నమెంట్ ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనుకోవచ్చు సార్. అంటే కొంతమందికి ఉపాధి కలుగుతుంది కదా అని అనుకుంటారు, కానీ దానికి ఒక న్యాయం అనేది ఉంటుంది కదా, న్యాయం చేయగలగాలి కదా, అందరికీ న్యాయం జరగాలి కదా. పర్యాటక రంగాన్ని రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరకులోని ఈ క్షేత్రస్థాయి పరిస్థితులు ఒక హెచ్చరిక లాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. అరకు లాంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంలో పెట్టుబడులు పెట్టే గిరిజనేతర వ్యాపారులకు చట్టబద్ధమైన భద్రత, ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్పుడే పర్యాటకులకు నాణ్యమైన, సురక్షితమైన ఆతిథ్యం అందించడం సాధ్యమవుతుందని స్థానిక హోటల్ రిసార్ట్ అసోసియేషన్ ప్రతినిధులు వీపీసీ ఆన్ టీవీ ముఖాముఖిలో తమ ఆవేదనను పంచుకున్నారు. 25 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను ట్రావెల్ రంగంలో మంచి ఆదాయాలను సంపాదించాను. కానీ గత 5 సంవత్సరాలుగా డీజిల్ పెరుగుదల, ట్యాక్సుల పెరుగుదల, టూరిస్టుల ఆక్యుపెన్సీ తక్కువ అవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల మా మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోజు రోజుకి అరకు వచ్చే సందర్శకుల తాకిడి తగ్గిపోతుంది. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కొంతమంది యుద్ధం కారణంగా ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏవి దొరకట్లేదు, తిండి కాటికి ఇబ్బంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రావట్లేదు. అలాగే ప్రతి సీజన్లో కూడా ఏదో కారణంగా ట్రావెల్ బిజినెస్ అనేది కుంటుపడుతుంది. ఎప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు అనేది కరెక్ట్ కాదు మేడం. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేది ఒకే ట్రైన్, ఆ ట్రైన్ మీద ఆధారపడి అందరూ కూడా బతకాల. కాకపోతే ఆ రైల్వే స్టేషన్కి ఇక్కడికి ఒక 2-2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడి వరకు తీసుకెళ్లిన తర్వాత బిజినెస్ అనేది కామన్గా ఉండదు. డైరెక్ట్గా యూనియన్ అప్రోచ్ అయ్యి వచ్చిన డ్రైవర్తో బిజినెస్ మాట్లాడుకొని కరెక్ట్గా వెళ్ళగలిగితే రేట్ అనేది రీజనబుల్గా ఉంటుంది మేడం. ఓలా ఊబర్లు అన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే పావులకి 10 రూపాయలకి వ్యాపారం చేయబట్టి మేము చేస్తున్న వ్యాపారంలో ఎక్కువలా కనిపిస్తుంది. కానీ మీరు మా పక్క వచ్చి ఆలోచించి మీరు క్యాష్ ఇస్తున్నట్టుగా ఆలోచిస్తున్నారు, కానీ బండి రన్ చేసే విధంగా మీరు ఆలోచించినట్టయితే ఇది మీకు సఫిషియెంట్ రేట్గానే కనపడుతుంది మేడం. ఆంధ్ర ఊటి అందాలు కలకాలం నిలవాలన్నా, పర్యాటకుల తాకిడి మరింత పెరగాలన్నా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇటు పర్యాటకులకు బడ్జెట్ భారం తగ్గించేలా, అటు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేలా సమగ్ర పర్యాటక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో రానున్న రోజుల్లో అరకు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది.